All glory to God. Greetings to you all in the name of my Lord and Savior, Lord Jesus Christ. ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు. మరి ఈరోజు వాక్య ధ్యానం చేద్దాము. లెట్స్ గో బిట్ ఫార్వర్డ్ అండ్ సీ యేసయ్య పుట్టిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూసుకుందాము. సో యేసయ్య పుట్టిన తర్వాత 2 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అయినాయి, 2 సంఘటనలు అయినాయి. ఒకటి గొల్లల్లో వచ్చి యేసయ్యని ఆరాధించినారంట, ఇంకొకటి జ్ఞానులు వచ్చి యేసయ్యని ఆరాధించినారంట, బంగారం సామ్రాణి బోలం. సో మనకు తెలిసిన స్టోరీయే, ఎప్పుడు వింటూనే ఉంటాం, ఎప్పుడు స్కిట్స్ చూస్తూనే ఉంటాం. కానీ వాక్యానుసారంగా ఎట్లా ఉంది, వాక్యంలో దేవుడు మనకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నాడు, వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాక్చువల్లీ మీన్. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద వర్డ్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు లూక్ చాప్టర్ 2 verse 8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందరు కాచుకొనుచుండగా. ఆ బెత్లహేమ్ గ్రామంలో దేవుడు పుట్టిండు కదా. సో బెత్లహేమ్ దగ్గర ఉన్న ఊరి బయట, సో బెత్లహేమ్ ఊరి బయట గొల్లలు ఉన్నారంట, గొర్రెల కాపర్లు ఉన్నారంట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రిపూట వర్క్ చేస్తున్నారు, ఖాళీగా ఏదో చిట్చాట్ చేస్తలేరు, వర్క్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, గొర్రెలు కాస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నెక్స్ట్ వర్స్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ వర్స్ నెంబర్ 10లో చూస్తే ప్రజలందరికీ కలగబోవు సువార్తమానం అంట. ఏదో కొంతమందికి, ఏదో యూదులకి, లేకపోతే ఓన్లీ క్రిస్టియన్స్కి కాదు. లార్డ్ జీసస్ వాజ్ బోర్న్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా. నమ్మిన వాళ్ళు ఆమెన్ అంటారా? సో దేవుడు అందరి కొరకు జన్మించిండంట. అన్యులే కానీ, యూదులే కానీ, క్రిస్టియన్సే కానీ, ఎవరేమైనా కూడా దేవుడు సృష్టించిన ప్రతి మానవుని కొరకు దేవుడు పుట్టిండంట. అండ్ దెన్ వర్స్ నెంబర్ 12లో చూద్దాం. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. సో పొత్తి గుడ్డలతోని చుట్టబడి ఒక శిశువు ఉన్నాడంట. సో దాని మీనింగ్ ఏంది అంటే, జూయిష్ ట్రెడిషన్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, బేబీ ఫోటోషూట్స్ అవుతూ ఉంటాయి. బేబీని ఇట్లా మొత్తం రాప్ చేసేసి ఉత్తి హెడ్ కనిపించేలాగా ఇట్లా కుకూన్ లాగా రాప్ చేస్తారు కదా క్లాత్తోని. తో ర్యాప్ చేసిన తర్వాత ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా. సో దాట్స్ కాల్డ్ పొత్తి గుడ్డలు, స్వాడ్లింగ్. సో అట్లా ఎందుకు చేస్తారంటే, అప్పుడే పుట్టిన బిడ్డ ఎక్కువ కదలకుండా సేఫ్గా ఉండడానికి అది చేస్తారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, యేసయ్య అప్పుడే జన్మించినారంట. సో అప్పుడే జన్మించిన ఉన్న యేసయ్య గురించి ఏంజల్స్ అంటే దేవుని దూతలు ఏం సువర్తమానం చెప్తున్నారో వర్డ్స్ నెంబర్ 13లో చూద్దాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వ సైన్యము, మల్టిట్యూడ్ ఆఫ్ ఏంజల్స్, ఎంతమంది ఏంజల్స్ ఉన్నారో వాళ్ళందరూ భూమికి వచ్చి ఆరాధిస్తున్నారంట యేసయ్య పుట్టిన క్షణంని. అండ్ నెక్స్ట్ వర్స్లో చూస్తే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని. ఇక్కడ 14th వర్స్ చూస్తే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అంట. అందరికీ అనుందా? లేదు కదా. ఆయనకి ఇష్టలైన మనుషులే అంట, ఆయనకి ఇష్టంగా బ్రతికే వాళ్ళే అంట, ఆయన వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళ ఇంట్లో సమాధానం అంట. ఈరోజు మన ఇంట్లో సమాధానం ఉందా లేదా? ఉండొచ్చు. ఇక్కడ చాలామంది మన ఇళ్ళల్లో ఏదో సమస్యలు ఏవో ఉంది, పీస్ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ వాచ్ అవుట్. ఏమవుతుంది? దేవుడికి ఇష్టమైన మనుషులలో ఇంట్లో సమాధానం ఉంటుందని వాక్యం చెప్తుంది. మరి మన ఇంట్లో ఉందా సమాధానం? అండ్ దెన్ వర్స్ నెంబర్ 15 చూసినప్పుడు, దేవదూత చెప్పిన వెంటనే గొల్లలు ఏం చేస్తున్నారు, బెత్లహేమ్కి పోదామని ఇన్స్టెంట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. వెరీ క్విక్, వెరీ ఫాస్ట్. బెత్లహేమ్కి వెళ్దామని డెసిషన్ తీసుకున్నారు, కానీ అక్కడ దూతను అడుగుతున్నారా, మేము ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఎట్లా అడ్రస్ చెప్తావా, మ్యాప్ ఇస్తావా, రూట్ ఇస్తావా అని అడుగుతున్నారా? ఏం క్వశ్చన్ అడగలేదు. ఏమీ మైండ్లో ఇంకా ఏ సెకండ్ థాట్స్ ఏం రాలేదు. ఎప్పుడైతే దూత చెప్తుందో
అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా ఏమైతలేదు, అందరు అగ్రి అవుతున్నారంట దూత చెప్పిన దానికి, అందరు నమ్ముతున్నారంట, అందరు విశ్వసిస్తున్నారంట. విశ్వసించి వెంటనే ఒక డెసిషన్ తీసుకున్నారు, బెత్లహేమ్కి పోదాం, యూదుల రాజుని చూద్దాము అని. అండ్ వర్స్ నెంబర్ 16 చూస్తే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఇక్కడ త్వరగా వెళ్ళి అని తెలుగులో ఉంది, బట్ దెన్ ఇంగ్లీష్లో చూస్తే దే వెంట్ విత్ హేస్ట్ అని ఉంది. దే కేమ్ విత్ హేస్ట్. హేస్ట్ అంటే వేగిరపడి, తొందరపడి, ఎక్కువసేపు ఆలోచించకుండా స్ప్లిట్ సెకండ్లో డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయినారంట బెత్లహేమ్కి. వాళ్ళు యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటిది? ఆ టైంలో ఏం చేయాలి వాళ్ళు? రాత్రి వేళ గొర్రెలను గాయాలి కదా, గొర్రెలను చూసుకోవాలి కదా. దే వర్ యాక్చువల్లీ టెండింగ్ ద ఫ్లాక్స్, రైట్? కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రియారిటీ ఏముండే, వాళ్ళ జీవనాధారం ఏముండే? గొర్రెలను గాయడం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? దూత సువార్తమానం చెప్పంగానే ఇన్స్టెంట్గా బెత్లహేమ్కి వెళ్ళిపోదాము అని డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళకున్న ఒకే పని, ఒకటే జీవాధారం, అది వదిలేసి వెళ్ళిపోతున్నారంట. ఒకవేళ సండే రోజు మనకు కానీ వర్కింగ్ డే ఉంది ఆఫీస్లో, లేకపోతే కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, వస్తారా చర్చ్కి? వెరీ డిఫికల్ట్. అందరూ వెంటనే క్విక్గా అనేస్తున్నారు. ఒకరోజు వర్క్ పే పోతుంది, శాలరీ పోతుంది ఒక రోజుది అని అనుకుంటున్నారు కదా అందరూ. బట్ దెన్ దేవుడు నియమించింది ఏంటి? 7వ దినం విశ్రాంతి దినం కదా. సో దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి యందు ఆరాధించాలి కదా. యేసయ్య కాలంలో గొర్రెల కాపర్ల గురించి మాట్లాడాలంటే, ఇన్ ద జూయిష్ సొసైటీ, అక్కడ ఉన్న సొసైటీలో ఎట్లా అంటే, గొర్రెల కాపర్లు అంటే చాలా తక్కువ క్యాస్ట్ అనమాట. మనకి ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో ఆ టైంలో జూయిష్ సొసైటీలో గొర్రెల కాపర్లు అంటే చాలా తక్కువ క్యాస్ట్, తక్కువగా చూసేవాళ్ళు అనమాట. అంత రిచ్ కాదు, అంత డబ్బు లేదు, అన్ని సంపదలు లేవు. కానీ అక్కడక్కడ చాలా ఆర్డినరీ పీపుల్ అనమాట వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందంటే, జాబ్ కోసం వెతుకుతారు, వెతికినప్పుడు దొరకకపోతే, ఏ జాబ్ దొరకకపోతే, ఏ పని దొరకకపోతే గొర్రెల కాపర్లాగా అయిపోతారంట. సో వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందంటే, ఎప్పుడు ఊరవతల ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఊరవతల పొలాలు ఉంటాయి కదా, హిల్స్ ఉంటాయి, కొండలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, గడ్డి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఊర్లలో ఉండే అవకాశం ఉండదు వాళ్ళకి. ఎప్పుడు బయట ఉంటారు, ఐసోలేటెడ్గా ఉంటారు, ఎప్పుడు లోన్లీగా ఉంటారు. వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 8వ వచనంలో అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు కలిసి ఉన్నారంట. ఎందుకు కలిసి ఉన్నారంటే, అది రాత్రి వేళ కదా. సో యానిమల్స్ అంటే ఏమైనా జంతువులు వస్తాయేమో అన్న భయంతో జనరల్గా వాళ్ళు కలుసుకొని ఉంటారు, ఫైర్ పెట్టుకొని. సో దట్ ఈస్ ద రీజన్ దే గ్యాదర్డ్. కానీ ఎల్స్ వాళ్ళు ఎప్పుడు లోన్లీగానే ఉంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళ గొర్రెలన్నీ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళని దేవుడు ఫస్ట్ ఎన్నుకున్నాడంట సువర్తమానం తెలపడానికి. మీరు బైబిల్లో చూసుకుంటే ఫస్ట్ దేవుడి జననం గురించి తెలిసింది ఎవరికి? వార్త చెప్పింది ఎవరికి? గొల్లలకి. దేవుడిని ముందు దర్శించింది ఎవరు? గొల్లలే. గొల్లలు అంటే ఎట్లుంటారు? అంత క్లీన్గా ఉంటారా? గొర్రెలు ఉన్నప్పుడు అంత క్లీన్గా ఉంటారా? హైజీనిక్గా ఉంటారా? వాళ్ళు ఎట్లున్నారో తెలియదు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. చిన్న బేబీ ఏసయ్యని, బేబీ జీసస్ని విజిట్ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారంట. అనిపించిందా ఎందుకు గొల్లల్ని దేవుడు ఫస్ట్ ఎన్నుకున్నాడు అని? వాక్యంలో ఆన్సర్ ఉంది. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Corinthians 1:28. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడంట. ఏ అర్హత లేని వాళ్ళని ఆయన ఎన్నుకుంటాడంట. నీ డబ్బుని చూసి, నీ ఆస్తిని చూసి, నీ అందరిని చూసి దేవుడు ఎన్నుకోడంట. హీ సీస్ యువర్ హార్ట్, హీ సీస్ యువర్ స్టేటస్. నువ్వు దేవుడికి లోబడగలుగుతావా లేదా, దేవుడి మాట వినగలుగుతావా లేదా, అట్లాంటి వాళ్ళని దేవుడు చూస్ చేసుకుంటాడంట. దేవుని హృదయం చూడండి ఎట్లుంది. ఆయన ప్రేమ అందరి మీద సమానంగా ఉందంట. సమానంగా ఉంది కాబట్టి గొల్లలను కూడా దేవుడు అలవ్ చేసింది కదా. దేవుడిని చూడడానికి వాళ్ళని రానిచ్చింది కదా. మీరు గొర్రెల కాపర్లు, మీరు వద్దు, మీరు దూరం ఉండండి అని అన్నాడా? హీ వాజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ పర్సన్ కదా. సో అల్పులే కానీ ఎవరైనా కానీ దేవుడు ఎవరిని కాదనడంట, దేవుడు ఎవరిని త్రోసివేయడంట. హిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్షియల్. ఆయన నీతి గల దేవుడు కదా.
ఆయన ప్రేమ ఒకటే రీతిగా ఉంటుందంట. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. సో ఆయన ప్రేమ కూడా అందరి మీద అట్లనే ఉంటుందంట. సో అట్లాంటి దేవుడు ప్రేమించి గొల్లలని ఎన్నుకున్నాడంట. సో మనం కూడా ఈరోజు అనుకోవచ్చు, నాకేం రాదు, లేకపోతే నేను అంత చదువు లేదు, లేకపోతే నాకు అంత అందం లేదు, లేకపోతే మాకు అంత ఆస్తి లేదు, లేకపోతే ఇది ఎట్లా చేస్తామో అని అనుకుండొచ్చు. బట్ దెన్ గాడ్ సేస్ దట్ హీ విల్ చూస్ యూ ఇఫ్ యూ విల్ పుట్ హిమ్ ఫస్ట్. మీరు తగ్గించుకునే స్వభావం మీకుంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడు. ఆమేన్. నెక్స్ట్, గొల్లల్లాగానే వేరే వాళ్ళు కూడా యేసయ్యని దర్శించడానికి వచ్చిండ్రంట. ఎవరండి? జ్ఞానులు కదా. సో లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు మాథ్యూ చాప్టర్ 2 verse 1. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేంకి వచ్చినారంట. వైజ్ మెన్ ఫ్రమ్ ద ఈస్ట్ అని ఇంగ్లీష్లో ఉంది. సో తెలుగులో అయితే తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది. సో ఆ టైంలో రాజు ఎవరు ఉన్నారంట? హేరోదు ఉన్నాడంట. సో హేరోదు ఎవరంటే, హేరోదు యూదుడు కాదు. ఫస్ట్ సామ్యూయల్లో దేవుడు రాజైన దావీదుకి ఒక నిబంధన చేస్తాడు. నీ వంశం నుంచి వచ్చిన వాళ్ళనే నేను సింహాసనం పైన కూర్చోబెడతా అని చెప్తాడు. మరి హేరోదు యూదుడా? దావీదు వంశస్థుడా? కాదు కదా. ఆయన ఎవరంటే ఒక ఎదోమీయుడు అనమాట. సో ఎదోమీయుడు ఆయనను ఎవరు రాజుగా చేస్తారంటే రోమన్ గవర్నమెంట్. వర్స్ నెంబర్ 2 and 3 చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఇక్కడ వర్స్ నెంబర్ 2లో చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? తూర్పు దిక్కు చుక్క పుట్టింది అని అంటున్నారు. వై డిడ్ గాడ్ చూస్ అ స్టార్? ఎందుకు స్టార్ని దేవుడు అట్లా చూస్ చేసుకున్నాడు? దేవుడు మళ్ళీ ఏంజల్నే పంపించి జ్ఞానులకు కూడా చెప్పుండొచ్చు కదా, ఇట్లా రక్షకుడు వస్తాడు బట్ గాడ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ టు డిఫరెంట్ పీపుల్. దేవుడు వివిధ రకాలుగా ఆయనను కనపరుచుకుంటాడంట. వైజ్ మెన్ ఫ్రమ్ ద ఈస్ట్, తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది కదా. సో అది యాక్చువల్గా యు నో దట్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ రిటన్ ఇన్ గ్రీక్ కదా. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా హీబ్రోలో ఉంది, వైల్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ రిటన్ ఇన్ గ్రీక్. సో గ్రీక్లో మాటను చూస్తే తూర్పు దేశపు జ్ఞానులకి మాట మజాయ్. మజాయ్ అంటే ప్లూరల్. సో మ్యాగోస్ అనేది సింగులర్ వర్డ్. సో మ్యాగోస్ అనే వర్డ్కి గ్రీక్లో అర్థం ఏంటంటే మ్యాజిక్. సో ఈ మజాయ్ అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అంటే మ్యాజిక్ తెలిసిన వాళ్ళు అంట. అంటే ఎంచాంటెడ్స్ అంటే మంత్రాలు తెలిసిన వాళ్ళు. మోస్ట్లీ వాళ్ళు దేని మీద స్టడీ చేస్తారంటే ఆస్ట్రాలజీ, ప్లానెట్స్ మీద, స్టార్స్ మీద. ఈ ప్లానెట్ ఇట్లా జరిగితే ఇట్లా అవుతుంది, ఈ స్టార్ ఇట్లా జరిగితే ఇట్లా అవుతుంది అని అంటారు కదా చాలామంది. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళంట. వాళ్ళు కళల్ని కూడా చెప్తారంట, కళల్ని వివరిస్తారంట. డ్రీమ్ ఇంటర్ప్రిటర్స్. సో డ్రీమ్ ఇంటర్ప్రిటర్స్ అంటే ఎవరైనా గుర్తొస్తుందా? జోసెఫ్, డానియల్. సో వాళ్ళ కళ భావం చెప్పేవాళ్ళు. సో వీళ్ళు అట్లాంటి వాళ్ళు అనమాట. కానీ వీళ్ళకి కళభావం చెప్పడానికి హెల్ప్ చేసేది దేవుడు కాదు. వీళ్ళకి ఆస్ట్రాలజీ చదవడానికి, అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసేది దేవుడు కాదు, అన్య దేవతలు. జోసెఫ్ ఇంకా డానియల్ లాగా దేవుడి సహాయం కాదు, వీళ్ళది అన్య దేవతల సహాయం, యూదులు కాదు. సో దూరపు దేశం నుంచి అక్కడెక్కడనో ఉంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా తెలుసు యూదుల రాజు పుట్టిండని? అండ్ అకార్డింగ్ టు హిస్టరీ. సో ఇప్పుడు ఈ తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చినారు అని మనం మ్యాప్ కానీ చూస్తే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా. సో ఈ ఏరియాస్ నుంచి వచ్చి ఉండొచ్చు అని దేర్ ఇస్ అన్ ఎస్టిమేషన్. సో ఆ ఇరాన్ ఆర్ ఇరాక్ ఆ ఏరియా నుంచి జెరూసలేంకి ఎంత డిస్టెన్స్ అంటే 900 miles అంట. సో 900 miles డిస్టెన్స్. కానీ వాళ్ళంతా దూరం ట్రావెల్ చేసి వచ్చినారంట. ఎందుకు? వాట్స్ ద స్పెషల్ థింగ్ అబౌట్ దట్ స్టార్? వాళ్ళ చుక్కనే ఫాలో అయ్యుకుంటూ వచ్చినారంట. ఆ చుక్క ఎటు వెళ్తే అటు వెళ్తున్నారంట. వాళ్ళకి ఇంకా వేరే ఆధారం లేదు. 2nd chapter 1st verseలో ఎంతమంది జ్ఞానులు అని చెప్తున్నారు? ఎంతమంది అని ఏం లేదు కదా. సో ఎంతమంది అన్న కౌంట్ ఇస్ స్టిల్ అంబిగ్యస్. ఇంకా తెలియదు అది ఎంతమంది అని. అది 2 3 ఎంతమందో తెలియదు. కానీ ఓవర్ ద టైమ్ ఆ 3 gifts ఇచ్చిండ్రు కాబట్టి 3 wise men అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆస్ట్రాలజీ, స్టార్స్ చూడడం, నక్షత్రాలను చూడడం, ప్లానెట్స్ని చూడడం. సో వాళ్ళకి తెలిసిన విద్యలోనే దేవుడు వాళ్ళకి కనపరుచుకుంటున్నాడంట.
ఈ చుక్క పుట్టినప్పుడు వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసి ఆ చుక్కను ఫాలో అయ్యుకుంటూ వస్తున్నారంట. సో ఈ తూర్పు దేశ జ్ఞానులు అన్నప్పుడు కొంచెం మనం హిస్టరీలో బ్యాక్ వెళ్తే కింగ్ నెబుకద్నెజర్ గుర్తున్నాడా? సో డానియల్ గ్రంథంలో కింగ్ నెబుకద్నెజర్కి ఎప్పుడైతే డానియల్ని చెరపట్టి బాబిలోన్కి తీసుకెళ్తారో అక్కడ కింగ్ నెబుకద్నెజర్కి ఒక కళ పడుతుంది. అప్పుడు నెబుకద్నెజర్ ఏమంటాడు, నా కళ భావం రెండు చెప్పండి అని చెప్పి ఆ దేశంలో ఉన్న జ్ఞానులని, మంత్రగాళ్ళని, శాస్త్రులను అందరినీ పిలిచి అడుగుతారంట. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మేమైతే చెప్పలేము, మాకు తెలియదు అని అంటారు. కానీ అప్పుడు డానియల్ ఏమంటాడు, నేను చెప్పగలుగుతాను కానీ నా దేవుని సహాయంతో చెప్పగలుగుతాను అంటారు. సో ఇప్పుడు అర్థమవుతుందా ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వస్తున్నారు అని, వీళ్ళకి ఎట్లా తెలుసు యూదుల రాజు పుట్టిండు అని. సో డానియల్ ప్రాఫిట్ అప్పటికి స్క్రిప్చర్స్ రాస్తా వచ్చినారు కదా. సో ఆ స్క్రిప్చర్స్ వీళ్ళకి తెలుసుంటాయి. సో తెలుసు కాబట్టే యూదులకి రాజు పుట్టిండు అని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యి అంత దూరం ట్రావెల్ చేస్తున్నారు. సో ఎంత టైం పడుతుంది తెలుసా ట్రావెల్ చేయడానికి? ఆల్మోస్ట్ 2 years కాలినడకను ఆర్ యూజింగ్ క్యామెల్స్ వాళ్ళు అంత ట్రావెల్ చేసి మధ్యలో ఎడారులు వచ్చినా ఏం వచ్చినా కూడా జెరూసలేం వరకు ట్రావెల్ చేసినారంట. అయితే ఇక్కడ చూస్తే కింగ్ హెరోద్ దగ్గరికి ఎందుకు పోయినారు? తార కనిపించింది కదా, కింగ్ హెరోద్ దగ్గరికి ఎందుకు పోయినారు? వర్స్ నెంబర్ ఓకే. సో తారని చూసినప్పుడు కింగ్ హెరోద్ దగ్గరికి ఎందుకు వెళ్ళినారంటే ఇట్ మీన్స్ దట్ తార కొంచెం సేపు వరకు వాళ్ళకి కనిపించింది, తర్వాత కనిపించలేదు. కనిపించకపోయేసరికి వాళ్ళకి దారి తెలియదు కాబట్టి డైరెక్ట్గా కింగ్ హెరోద్ దగ్గరికి వెళ్ళిపోయి యూదుల రాజు అక్కడ ఉన్నాడేమో అని అడుగుతున్నారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు హెరోద్ని కనుక్కొని బయటికి వస్తారో తార మళ్ళీ కనిపిస్తుందంట. సో ద స్టార్ అగైన్ అపియర్డ్. వర్స్ నెంబర్ 9. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. తార మళ్ళీ ఏం చేస్తుందంట, కదులుతుందంట. అప్పటి వరకు డిసపియర్ అయిపోయింది, మళ్ళీ అపియర్ అయిందంట, మళ్ళీ కదులుతుందంట. నార్మల్ స్టార్స్ అట్లా అవుతాయా? కాదు కదా. దిస్ ఇస్ సంథింగ్ క్రియేటెడ్ బై గాడ్ టు గ్లోరిఫై జీసస్ కదా. సో ఇది వింతైన తార అని అందుకే అంటాం. అప్పుడే కనిపించింది, అప్పుడే మాయమైపోయింది, మళ్ళీ కనిపించి మళ్ళీ లీడ్ చేస్తుందంట. సో దెన్ వర్స్ నెంబర్ 11. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ చూస్తే వాళ్ళు అత్యానంద భరితులైనారంట. మళ్ళీ తారని చూడంగానే వాళ్ళకి అర్థమైంది రక్షకుడు మనకు కనిపిస్తాడు అని. అనిపించగానే ఒక దగ్గర ఆగిందంట ఆ తార. ఎక్కడ ఆగిందంట? యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటి పైన ఆ తార ఆగిందంట. హల్లెలూయా. ఎంత విచిత్రం కదా. తార కనిపిస్తలేదు, మళ్ళీ కనిపించి కరెక్ట్గా యేసయ్య ఎక్కడ ఉందో అక్కడ లొకేట్ చేస్తుందంట. సో లొకేట్ చేయంగానే ఇన్స్టెంట్లీ జ్ఞానులు లోపలికి వెళ్ళిపోయినారంట. వెళ్ళంగానే ఏమనుంది, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అనుంది. ఇక్కడైతే తెలుగులో అయితే శిశువు అనుంది. బట్ దెన్ వెన్ యూ గో టు ద ట్రాన్స్లేషన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ గ్రీక్, శిశువు అని ఉండదు, చిన్న బేబీ అని ఉండదు. మనం ఇందాక లూక్లో చూసినాం కదా, ఎప్పుడైతే గొల్లలు వెళ్ళినారో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడంట యేసయ్య. కానీ ఇక్కడ శిశువు అని ఉంది, యంగ్ చైల్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. సో యంగ్ చైల్డ్ అంటే నాట్ ఎ న్యూ బార్న్ బేబీ. సో అకార్డింగ్ టు హిస్టరీ అగైన్ యేసయ్య ఆల్మోస్ట్ 2 years ఓల్డ్ అంట. మన జెఫ్ అంత ఉంటాడు. సో అంత చిన్నపిల్లోడు అంట, 2 years, నాట్ చిన్న బేబీ కాదు. మనం చాలామంది అనుకుంటాం, నేను కూడా అనుకుంటుండే, గొల్లలు రాగానే జ్ఞానులు వాళ్ళ వెనకాల వచ్చేసినారు అని అనుకుంటాం. కానీ దట్స్ నాట్ ద రైట్ థింగ్. బైబిల్ ఏం చెప్తుంది, ఫస్ట్ గొల్లలు చిన్న బాలయేసుని చూసినారంట. అండ్ దెన్ గ్రోన్ అప్ జీసస్ బై వైజ్ మెన్. సో వైజ్ మెన్ వచ్చేప్పటికి యేసయ్య వయసు 2 సంవత్సరాలు. అంటే ఆ 2 సంవత్సరాలు వాళ్ళు ట్రావెల్ చేస్తూ వచ్చినారు, ఆల్మోస్ట్ 2 years అప్రాక్స్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వర్స్ నెంబర్ 11 ఇందాక చదివినారు కదా, అక్కడ ఏముంది, ఆ చిన్న బిడ్డను చూసి సాగిలపడుతున్నారంట. వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు అది యేసయ్య అని? వాళ్ళకి అట్లా ఎవరు చెప్పిండ్రు వాళ్ళకి సాగిలపడాలని? వాళ్ళు స్క్రిప్చర్స్ చదివిండ్రు కదా, వాళ్ళ లేఖనాలు చదివిండ్రు. యూదుల రాజు కాబట్టి వాళ్ళని ఉత్తి రాజు కాదు, గొప్ప దేవుడు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు సాగిలపడి, అంత చిన్న బాలుడికి అంత పెద్ద మనుషులు సాగిలపడి మోకరించి
పూజిస్తున్నారంట. సో పూజించిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారంట. ఆ గిఫ్ట్స్ చూసుకుందాం ఒకసారి. వర్స్ నెంబర్ 11 ఎండింగ్. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. సో ఈ గిఫ్ట్స్ కూడా ఏదో ర్యాండమ్గా తీసుకురాలేదు. దేర్స్ అ మీనింగ్ ఇన్ దాట్ యాజ్ వెల్. సో ఫస్ట్ బంగారం ఇచ్చిండ్రంట. బంగారం దేనికి సాదృశ్యం అంటే రాజుకు సాదృశ్యం అంట, రాజత్వానికి సాదృశ్యం అంట, కింగ్షిప్. సో ఒక రాజుని ఘనపరిచేది బంగారం అంట. అండ్ నెక్స్ట్ సామ్రాణి, ఫ్రాంకిన్సెన్స్. సో సామ్రాణి అదే ఎక్కడ యూజ్ చేస్తామంటే మీరు లేవ్యాకాండంలో చూసినట్లయితే, లేవ్యాకాండంలో ఎక్కువ అర్పణల గురించి ఉంటుంది కదా. సో అక్కడ చూసినట్లయితే సామ్రాణిని దేవునికి ధూపంలాగా వేస్తుండే అంట. సామ్రాణిని దేవుడు ముందు సమర్పిస్తుండే అంట. ఇంకెవరి ఇంట్లలో ఎవరి గుడారాలలో సామ్రాణి వేయరు, దేవుడి దగ్గరనే సామ్రాణి సమర్పించి దాన్ని ధూపంలాగా వేస్తుండే అంట. సో ఇక్కడ వీళ్ళకి ఏమర్థమైంది, జీసస్ గాడ్ కాబట్టి సామ్రాణి గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. సో సామ్రాణి దేవుడు యేసయ్య అని సాదృశ్యంగా ఉంది. అండ్ దెన్ మర్ అంటే బోలం అంటే ఇట్స్ లైక్ అ సెంట్, స్పైసెస్. మనం కొంచెం ముందు వెళ్ళిన తర్వాత క్రూసిఫిక్షన్ తర్వాత యేసయ్య సిల్వ నుంచి బాడీ కలెక్ట్ చేసుకుంది ఎవరు, అరిమత్తయి జోసెఫ్ కదా, జోసెఫ్ ఆఫ్ అరిమత్తయి. సో ఆయన కలెక్ట్ చేసుకున్న వెంటనే ఏం చేస్తాడు, చాలా కాస్ట్లీ సుగంధములు గల బోలంని యేసయ్య బాడీకి రాసి చుట్టేసి టూమ్లో పెడతారు కదా. సో అట్లా ఎందుకు చేస్తారంటే బాడీ తొందరగా డీకే కాకుండా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ డన్ ఫర్ కింగ్స్. చాలా రిచ్ ఉన్న వాళ్ళకే, అట్లా చాలా రిచ్ పర్సన్స్కి అట్లాంటివి చేస్తారనమాట. స్మెల్ రాకుండా అట్లాంటి బోలం అంతా రాసి పెట్టేస్తారు. సో బోలం దేనికి సాదృశ్యం అంటే యేసయ్య మరణానికి సాదృశ్యం. సో ఇట్ సింబలైజెస్ ద సాక్రిఫిషియల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఎందుకు వచ్చిండు, పుట్టి ఇక్కడ పెరిగి రాజయ్యి అందరినీ ఏలడానికి వచ్చిండా? కాదు కదా. మన పాపముల కొరకు, మన శాపముల కొరకు దేవుడు ఇక్కడ మరణించడానికి వచ్చింది కదా. సో బోలం అందుకు సాదృశ్యం. సో వాళ్ళ దేశంలో కూడా రాజులు ఉండొచ్చు కదా. ఆయన ఆల్రెడీ వీళ్ళు జ్ఞానులు అంటే ఏదో ఒక రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళ దేశంలో కూడా రాజు ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజమైన రాజు యేసయ్య అని నమ్మి అంత దూరం ట్రావెల్ చేసిండ్రంట. సో దే న్యూ దట్ జీసస్ వాజ్ గాడ్, జీసస్ ఈజ్ గాడ్. దే న్యూ దట్ జీసస్ ఈజ్ కింగ్. దే న్యూ దట్ ఇన్ హీస్ ఎటర్నల్ మర్సీ హీ డైడ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్. దేవుడు తన మహిమను ఎట్లా కనపరిచిండు, గొల్లలకి దూత ద్వారా, జ్ఞానులకి చుక్క ద్వారా కదా. సో మనకైతే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంతో తన మహిమను కనబరుస్తూ ఉన్నాడు. వాళ్ళు చూసి గొల్లలు నమ్మినారంట, వాళ్ళు ఆ నక్షత్రం చూసి నమ్మినారంట జ్ఞానులు, వాళ్ళు విని గొల్లలు నమ్మినారంట. సో మనం చదివి మనం నమ్మగలమా? సో దేవుడు మన చుట్టూ ఉన్నాడని నమ్మగలుగుతున్నామా? సో గొల్లలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, జ్ఞానులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అండ్ లూక్ 2nd చాప్టర్ చూస్తున్నాం కదా, ఏంజల్స్ కూడా ఆరాధిస్తున్నారంట. మనకంటే కొద్దిగా ఎక్కువ చేయబడిన ఏంజల్స్, దూతలు కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉంటున్నారంట. సో మన సంగతి ఏంది? ఆర్ వి రియలీ వర్షిప్పింగ్ లార్డ్ జీసస్? ఆర్ వి రియలీ వర్షిప్పింగ్ గాడ్ విత్ అ కంప్లీట్ హార్ట్? ఏదో సగం సగం ఉంటున్నామా, అటు ఇటు కాకుండా వస్తున్నాం కానీ బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెన్సా? చప్పట్లు కొడుతున్నాం కానీ ఏదో ఆలోచిస్తున్నామా? పాట దేవుడికే పాడుతున్నాం కానీ నోట్లో మాత్రమే యేసయ్య అని ఉందా, హృదయంలో లేదా? వాక్యంలో ఉంది కదా, వారి నోటిలో యేసయ్య అనే మాట, దేవుడు అనే మాట ఉంటుంది కానీ వాడి మనసులో మాట దేవుడు లేడంట. అండ్ దెన్ దేవుడిని ఆరాధించేటప్పుడు ఎట్లా ఆరాధించాలని ఉంది, పూర్ణ ఆత్మతోని, పూర్ణ సత్యంతో, హాఫ్ ఆఫ్ కాదు. సో వాట్ ఈస్ ట్రూ వర్షిప్? వాట్ రియలీ ఈస్ ట్రూ వర్షిప్? దేవుడికి కంప్లీట్గా ఒబీడియంట్ ఉన్నప్పుడు, దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, దేవుడి మాట సంపూర్ణంగా విన్నప్పుడు, విధేయులు అయినప్పుడు కదా. మోషే ఏం చేస్తాడు, 2nd టైం వాటర్ కావాలన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు, వెళ్ళి నువ్వు బండతో మాట్లాడు అని అంటాడు. కానీ మోషే ఏం చేస్తాడు, బండ దగ్గరికి వెళ్తాడు, అక్కడి వరకు వింటాడు, కానీ బండతో మాట్లాడతాడా? బండను కొడతాడు. దేవుడు చెప్పిండు కొట్టమని. హాఫ్ ఒబీడియన్స్. హాఫ్ ఒబీడియన్స్ ఇస్ రియలీ డేంజరస్ కదా. దేవుడు ఏం చేసిండు, మోషేని ఆ వాగ్దాన స్థలంలో అడుగు కూడా పెట్టనియలే, జస్ట్ చూపించిండు. మిక్కిలి సాత్వికుడు మోషే అని దేవుడే సాక్ష్యం ఇస్తుండు. అట్లాంటి మోషేని కూడా దేవుడు ఏం చేసిండు, పక్కన పెట్టేసిండు. సో వాట్ రియలీ ఆర్ వి టుడే? మనం ఎట్లా దేవుడిని ఆరాధిస్తున్నాం? మనం ఎట్లా దేవుడికి ఒబీడియంట్ ఉన్నాం? కనిపించే తల్లిదండ్రులకే మనం ఒబీడియంట్గా లేము కానీ కనిపించని దేవుడికి ఒబీడియంట్గా ఉంటున్నామా? సో
మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ దేవుడి పట్ల ఎట్లా మనం బిహేవ్ చేస్తున్నామని ఇంపాక్ట్ అవుతుంటుంది కదా. సో నేను నా తల్లిదండ్రుల మాట వినను, నేను నా పెద్దల మాట వినను, నేను దేవుడికి ఒబీడియంట్ ఉంటా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్స్ రాంగ్ ఐడియాలజీ. దేవుడు ఏం చెప్తుండే ఆజ్ఞలలో? నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తుండు. ఆ 10 కమాండ్మెంట్స్లో ఒక్క ఆజ్ఞకే లాంగ్ లైఫ్ ఇచ్చిండు దేవుడు. ఇంకే ఆజ్ఞకి అట్లాంటి బ్లెస్సింగ్ ఇవ్వలే, ఆ ఒక్క ఆజ్ఞకే దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చిండు. దే సంథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన వాగ్దానాలు అన్నీ నమ్మి ముందుకెళ్ళినప్పుడే కదా అది నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన ఎప్పుడు అంటే దేవుడి యందు కంప్లీట్గా విశ్వాసం పెట్టినప్పుడు, సంపూర్ణంగా విశ్వాసం పెట్టినప్పుడు. దేవుడు చేస్తా అని చెప్తే చేస్తాడు. గొల్లలు జ్ఞానులు ఎట్లా విశ్వాసం పెట్టినారండి? గొల్లలు అయితే మాట్లాడకుండా వెళ్ళిపోయినారంట బెత్లెహేమ్కి. జ్ఞానులు అయితే జస్ట్ స్టార్ని చూసి అంత దూరం ట్రావెల్ చేసి వచ్చినారంట. విశ్వాసం చూడండి, ఎందుకంటే దే బిలీవ్డ్ ఇన్ వాట్ దే హర్డ్, దే బిలీవ్డ్ ఇన్ వాట్ దే రెడ్ కదా. అండ్ మనం ఎట్లున్నాం? జ్ఞానులు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చినారంట? బంగారం, సాంబ్రాణి, బోలం అంట. ఎప్పుడైనా రాజు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ రాజ్యంలో ఉన్న బెస్ట్ ఐటమ్స్ తీసుకొస్తారంట ఎవరన్నా వస్తే. గొల్లలు ఏం తీసుకొచ్చిండ్రు? గొల్లలు అయితే ఏం తీసుకురాలే. కానీ దేవుడు స్టిల్ హీజ్ యాక్సెప్టింగ్ దెమ్, ఎందుకంటే వాళ్ళతో పాటు స్తుతి ఆరాధన తీసుకొచ్చిండ్రు కదా. జ్ఞానులు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు బంగారం, సామ్రాణి, బోలం ఇచ్చి స్తుతించి ఆరాధిస్తున్నారంట. సో మనం ఎట్లున్నాం మన లైఫ్లో? ఆర్ వి గివింగ్ అవర్ బెస్ట్ టు జీసస్? మనకిచ్చిన సమయం బట్టి, మనకిచ్చిన ధనం బట్టి, మనకిచ్చిన అవకాశాలను బట్టి, మనకిచ్చిన సామర్థ్యాలను బట్టి దేవుణ్ణి గణపరచగలుగుతున్నామా? దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా? దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం సెల్ఫిష్గా ఉండి మనది మనం చూసుకుంటున్నామా? మనకిచ్చిన టాలెంట్స్ కూడా ఉన్నాయి కదా దేవుడిని గణపరచడానికి. ఎన్నో విధాలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి దేవుడిని గణపరచడానికి. ఆర్ వి యూజింగ్ ఎమ్ ఇన్ ద రైట్ ప్రాపర్ సెన్స్? ఓన్లీ టు వర్షిప్ గాడ్, ఓన్లీ టు గ్లోరిఫై గాడ్? మన టాలెంట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం? మనల్ని షోకేస్ చేసుకోవడానిక, మనల్ని మనం కనపరుచుకోవడానిక, దేవుని పక్కన బ్యాక్ సీట్లో జరిపేసి నేను కనిపించాలి, నాకు ఘనత రావాలి అని అనుకుంటున్నారా? సో వాచ్ అవుట్, దట్స్ అ రెడ్ అలర్ట్. దేవుడు ఎప్పుడన్నా ఏదన్నా నీ లైఫ్లో దేవుడు ఇచ్చింది, నువ్వు ఏదన్నా దేవుడిని మహిమపరచకపోతే దేవుడు తీసుకొని పక్కన పెట్టేస్తాడు దాన్ని. నో మ్యాటర్ హౌ టాలెంటెడ్ యు ఆర్, నో మ్యాటర్ హౌ హార్డ్ వర్కింగ్ యు ఆర్, నువ్వు ఏమైనా ఉండొచ్చు, నువ్వు ఎంత కష్టమైనా పడవచ్చు, నువ్వు ఎంత టాలెంట్ అని ఉండొచ్చు, దేవుడు సింపుల్గా పక్కన డ్రాప్ చేసేస్తాడు, పక్కన పార్క్ చేస్తాడు. ఎందుకు? నీకు ఎట్లా తెలుసు అక్క అని అనుకుంటుండ్రా? ఐ నో ఇట్, ఆస్క్ మీ, ఐ నో ఇట్. నీకెంత ఏమున్నా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్ ఫర్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుడిని మహిమపరచకుండా నిన్ను నువ్వు కనపరుచుకున్నాను అనుకున్నప్పుడు దేవుడు నిన్ను పక్కన జరిపి వేరే వాళ్ళని మీ ముందు గణపరుస్తాడు. మీరు అట్లనే ఉంటారు, వేరే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. సో దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి వాడాలి. సో ఆ సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, కుకింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఏదైనా ఏ టాలెంట్ అయినా దేవుడు మీకు మంచి మెమరీ ఇచ్చి ఉండొచ్చు, దేవుడు ఇంకేదో కొత్త తలాంత ఇచ్చి ఉండొచ్చు. ఎవరికి టాలెంట్ లేదని చెప్పొద్దు, ఎందుకంటే వీఆర్ ఆల్ ఫియర్ఫుల్లీ మేడ్. దేవుడు ఎవరిని అయోగ్యులుగా చేయలేదంట, వాక్యం చెప్తుంది. ఎవ్రీబడి హ్యాస్ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది దేవుడిని గణపరచడానికి వాడుతున్నామా? ఆర్ వి ట్రూలీ వర్షిప్పింగ్ లార్డ్ జీసస్? ఆర్ వి ట్రూలీ వర్షిప్పింగ్ గాడ్? లేదా డబ్బుని వర్షిప్ చేస్తున్నారా? సక్సెస్ వెనకాల పడుతున్నారా? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ వర్షిప్పింగ్ టుడే? లేకపోతే మిమ్మల్ని మీరు గణపరుచుకుంటున్నారా దేవుని ముందు? నాకు ఘనత వస్తే దేవుడికి మంచిదే కదా అని అనుకోవచ్చు, బట్ దెన్ దేవుడికి మహిమకరంగా మహిమను ఎవరితో షేర్ చేసుకోడంట దేవుడు. ఆయనకు మహిమగా లేనిది ఏదైనా దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడు. వాట్ డస్ నాట్ గ్లోరిఫై గాడ్ గ్లోరిఫైస్ సేటన్. దేవుణ్ణి గణపరిచింది, దేవుణ్ణి మహిమపరిచింది సాతానుని గణపరుస్తుందంట, సాతానుని మహిమపరుస్తారంట. లెట్స్ చెక్ అవర్ సెల్ఫ్స్, మనం ఇవాళ ఎవరిని గణపరుస్తున్నాం? నేనేమి సాతానికి పూజిస్తలేను సిస్టర్, నేనేమి సాతానికి ఇట్లా వర్షిప్ చేస్తలేను, నేనేం సేటనిస్ట్ కాదు అని అనొచ్చు. ఇఫ్ యు ఆర్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ముందు పెట్టుకుంటుంటే, ఇఫ్ యు ఆర్ సేయింగ్ నా బలం, నా సామర్థ్యం, నా శక్తి, నా తెలివి, దీన్ని బట్టి నేను ఇంతవరకు వచ్చిన, ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్, దెన్ ఇట్ ఈస్ అ ట్రాప్ ఆఫ్ సేటన్. వాచ్ అవుట్. సేటన్ ఈజ్ నాట్ అ ఫూల్, హీఈస్ నాట్ ఫూలింగ్ అరౌండ్. వాక్యంలో ఉంది,
సేటన్ వాజ్ పర్ఫెక్ట్లీ మేడ్, వెరీ ఇంటెలిజెంట్. వాడు ఎప్పుడు నన్ను పూజించు, నన్ను వర్షిప్ చేయమని చెప్పడు సాతానుడు. వాడు ఏం చెప్తాడంటే నువ్వు గ్రేట్, నువ్వు గొప్ప, అందరేముంది, అందరు లైట్, అందరికంటే నువ్వు ఎక్కువ, నువ్వు నిన్ను హెచ్చించుకో అని చెప్తాడు. సీ దట్స్ హౌ ఇంటెలిజెంట్ ద ట్రాప్ ఆఫ్ సేటన్ ఇస్. మనకు అర్థం కాదు కానీ పడిపోతాం. దేవుడి ప్లేస్లో ఎవరిని పెట్టినా దేవుడు తీసి పక్కన పడేస్తాడు. అది డబ్బే కానీ, అది మనిషే కానీ, అది రిలేషనే కానీ, అది ఫ్రెండ్షిప్పే కానీ, అది ఏదైనా కూడా, ఏ పర్సన్ అయినా కూడా, ఒకవేళ దేవుడికి అది ఆటంకంగా ఉంటే, దేవుడిని మహిమపరచకపోతే దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడంట దాన్ని. సో దేవుడిని ఆరాధించకుండా చేయడమే సాతాన్ లక్షణం. సో మనం ఒకసారి వాక్యంలో చూస్తే ఐజయా చాప్టర్ 14 verse 12, ఇక్కడ చూస్తే 12 to 15 వర్సెస్ చూస్తే సాతాను తనను తాను ఎట్లా గనపరుచుకున్నాడు అని ఉంటుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను. ఆకాశమునకెక్కిపో, నేను నెక్స్ట్ దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. నా సింహాసనం, నా నెక్స్ట్ ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. ఇక్కడ ఏమైతుంది? సేటన్ వాజ్ పర్ఫెక్ట్లీ మేడ్. లూసిఫర్ కదా ఒరిజినల్ నేమ్. సో లూసిఫర్ వాజ్ అ బ్రైట్ మార్నింగ్ స్టార్. హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్, చాలా మంచిగా అద్భుతంగా చేయబడ్డాడంట, ఏంజల్స్లో కంటే గనుడంట. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడు? నేను దేవుడి కంటే ఎక్కువ ఉంటాను, నేను దేవుడితో సమానంగా ఉంటాను అనుకుంటున్నాడంట. దేవుడితో సమానంగా ఎవరైనా ఉండగలుగుతారా? వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ప్రైడ్. గర్వం వచ్చేసింది కదా. నేను చాలా పర్ఫెక్ట్ ఉన్నా, నేను చాలా బ్యూటిఫుల్ ఉన్నా, నేను చాలా మంచిగా పాడతాను, నేను చాలా మంచిగా మాట్లాడతాను, నేను చాలా ఉత్తమురాల్ని, ఉత్తముడిని అని అనుకున్నాడంట. అనుకున్నప్పుడు ఆ గర్వం వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండు? కిందకి పడేసిండంట. ఎంత కిందకి? పాతాళంలోనికి పడేసిండంట దేవుడు. సేటన్నే దేవుడు, ఏంజల్ని చేసిన దేవుడు, ఒకవేళ మనం ఆయనతో ఈక్వల్ అని అనుకొని మనల్ని మనం గనపరుచుకుంటే దేవుడు ఏం చేయగలుగుతాడు? దేవుడు ఇంకా మనకు ఛాన్స్ ఇస్తున్నాడు, దేవుడు ఇంకా మనకి కృపనిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఇఫ్ యూఆర్ యూజింగ్ యువర్ టాలెంట్ ఫర్ ద రాంగ్ థింగ్స్, ఇఫ్ యూఆర్ యూజింగ్ యువర్ ఇమేజ్ ఫర్ ద రాంగ్ థింగ్స్, దేవుడిని అడ్డంకం చేస్తుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. ఆయన కనికరం దేవుడు కదా, ఆయన క్షమించి మన పాపాలను ఎన్నటికీ మళ్ళీ గుర్తు చేసుకోడంట. అండ్ ఎంతమంది ఇక్కడ రక్షణ పొందినారు? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎంతమంది యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళు ఉన్నారో? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎంతమందికి యేసయ్యని నిజమైన దేవుడు అని తెలుసు? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చేతులు ఎత్తద్దు. ఎంతమంది మూవీస్ చూస్తున్నారు? ఎంతమంది మూవీ సాంగ్స్ వింటున్నారు? ఎంతమంది థియేటర్స్కి వెళ్తున్నారు మూవీస్ చూడడానికి? చేతులు ఎత్తద్దు. మీకు తెలుసు కదా. వై ఆర్ వీ డూయింగ్ దట్? వెన్ యూ నో దట్ జీసస్ ఇస్ అ ట్రూ గాడ్, మీకు తెలుసు దేవుడు యేసయ్యనే నిజమైన దేవుడు అని. వెలుగుకు ఆపోజిట్ ఏంటిది? చీకటి. దేవుడికి ఆపోజిట్ ఏంటిది? సేటన్ కదా. సో ఈ మూవీస్ కానీ, సాంగ్స్ కానీ, సెక్యులర్ థింగ్స్ కానీ సేటన్ క్రియేట్ చేసినవి. యూ డోంట్ బిలీవ్ మీ? సేటన్ అంటే లూసిఫర్, హీ వాజ్ ద కాయర్ లీడర్. అంటే పాటలు ఘనంగా వాడుతుండేనంట. ఎక్కడ చూద్దామా వాక్యంలో? ఎజికియల్ చాప్టర్ 28:13 వర్స్. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అంటే ఏంటంట? మ్యూజిషియన్స్ అందరూ ఆయన కోసం రెడీ అవుతున్నారంట. ఎందుకు? బికాస్ ఈజ్ ద కాయర్ డైరెక్టర్ అనమాట మన భాషలో. దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి పాటలు పాడుతుండే అంట లూసిఫర్. అట్లాంటి వాడు ఎట్లయిపోయాడు కదా.
ఎందుకు? గర్వం వల్ల, దేవుడితో నేను ఈక్వల్ అనుకుంటా అన్న దానివల్ల. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే హీ ఈజ్ ద కార్ లీడర్ అంటే హీ క్యాన్ జనరేట్ మ్యూజిక్ కదా, హీ క్యాన్ జనరేట్ గ్రేట్ మ్యూజిక్. ఇన్ఫ్యాక్ట్ నో వండర్ వై వీఆర్ అట్రాక్టెడ్ టు సెక్యులర్ మ్యూజిక్ కదా. చాలా కష్టం కదా సినిమా పాటలు చూడకుండా ఉండడం, సినిమాలు చూడకుండా ఉండడం. ఐమ్ పుట్టింగ్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫర్ ద యూత్ అండ్ కిడ్స్. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవలో వాడు నేర్పుము, వాడు పెద్దగా అయినప్పుడు త్రోవ తప్పిపోడంట. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్తున్నా, మనం ప్రతిదినం చేసేదే చెప్తున్నాను. మూవీస్ ఆర్ ఎ ట్రాప్, సెక్యులర్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఎ ట్రాప్. అది ఎవరిని మహిమపరుస్తుంది? దేవుడినా? అది ఎవరి కోసం చేయబడ్డది? సాతాన్ కోసం చేయబడ్డది. సాతాను గణపరచబడడం చేయడం. మరి మనం మూవీ సాంగ్స్ వినుకుంటా ఇక్కడికి వచ్చి దేవుడి పాటలు పాడితే ఎట్లుంటుంది తెలుసా? హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వైఫ్ ఇంట్లో ఉంటుంది, హస్బెండ్ పోయి వేరామ దగ్గర రిలేషన్ పెట్టుకుంటే ఎట్లుంటుంది? వేరామని పొగిడితే ఎట్లుంటుంది? అట్లుంటుంది. చాలా రాగా చెప్తున్నాను, ఎందుకంటే దట్ ఈస్ హౌ గాడ్ విల్ బీ హర్ట్. ఇంత రాగా ఎందుకు చెప్పినానంటే దేవుడు అంతకంటే ఎక్కువ బాధపడతాడు కాబట్టి. ఆ భార్యకి ఎట్లుంటుంది? మనసు నలిగిపోతుంది కదా, ఇరిగిపోతుంది కదా. దేవుడి హృదయంలో మనం అట్లా నలుపుతున్నాం మూవీ సాంగ్స్ చూసి కానీ, మూవీస్ చూసి కానీ. ఐమ్ పుట్టింగ్ ఇట్ డైరెక్ట్లీ టు యూత్ అండ్ చిల్డ్రన్. నాకు తెలుసు ఈ ఏజ్లో చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే స్కూల్లో కాలేజెస్లో అందరు చూస్తారు, నేను చూస్తే తప్పేంది అని. ఫాలో యువర్ హార్ట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇట్లాంటివి వస్తాయి కదా మార్నింగ్ కొటేషన్స్. నమ్మకండి. డిపెండ్ ఆన్ గాడ్, డిపెండ్ ఆన్ జీసస్. మీ హార్ట్ మోసకరమైందంట, అది ఎప్పుడు పాపం వైపు లాగుతూ ఉంటుందంట. కానీ ఒకవేళ యేసయ్య వచ్చి ఆ హృదయంలో ఉంటే పరలోకం అంట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పినా కూడా ఇంటికి పోయి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, నాకు తెలుసు. దేవుడి వాక్యం ఎప్పుడు ఎట్లా పనిచేస్తుంది ఐ డు నాట్ నో, బట్ జస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. మీరు ఇంట్లో మీరు చర్చ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా చర్చ్లో ఎట్లుంటారో బయట కూడా అట్లనే ఉండాలి. దేవుడిని మహిమపరచండి ఏదైనా సాతాను మహిమపరుస్తుంది అని రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ సేటన్, వాడి అంతం ఏంటిది? నిత్య నరకాగ్ని అంట. మనందరినీ కూడా నరకాగ్నికి తీసుకెళ్లాలని వాడి ఉద్దేశం. సో దాట్ ఈస్ హౌ ఈస్ హ్యాపింగ్ పీపుల్. మీరు హాలీవుడ్ మ్యూజిక్ చూసుకోండి, మీరు ఏ మ్యూజిక్ అన్నా చూడండి, దిస్ అ లాట్ ఆఫ్ మోకరీ ఆన్ జీసస్ పైన, లేకపోతే ఆ క్రూసిఫిక్షన్ పైన, లేకపోతే జీసస్ లైఫ్ స్టైల్ బట్టి ఏదైనా కూడా ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ చాలా ఆయనని కించపరిచేలాగా, ఆయనని అట్లాంటి వీడియోస్ అట్లాంటివి వచ్చినాయి. ఒలింపిక్స్లో చూసినారు కదా, అట్లా చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? బికాస్ జీసస్ ఇస్ ట్రూ గాడ్. అట్లా వేరే రిలీజన్స్ పైన వస్తున్నాయా? దేనిపైన వస్తలేవు, బట్ ఓన్లీ ఆన్ గాడ్ జీసస్. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అని సాతానికి తెలుసు కాబట్టి. సో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి నో మోర్ టీవీస్, నో మోర్ మూవీస్. ఓకే, కష్టం చెప్పడం చాలా కష్టం, బట్ దెన్ నన్ను బలపరిచి చేసినందే సమస్తమును చేయగలను కదా. ఆమేన్. దేవుడికి ఏదైతే ఇష్టం ఉంటుందో, ఒకవేళ ఇఫ్ యు ఆర్ లవింగ్ విత్ గాడ్, మీరు నిజంగా దేవుడిని ప్రేమిస్తే, నిజంగా పూర్ణ హృదయం ఆయనకి ఇస్తే, ఆయనకు నచ్చినవే చేస్తారు. ఆయనకు నచ్చనివి ఎప్పుడు చేయరు, ఆయనకి ఇష్టం లేనివి ఎప్పుడు చేయరు. ఆయనకి ఇష్టం లేని ఆ ఫోన్ ముట్టుకోరు, ఆయనకి ఇష్టం లేని ఆ రిలేషన్లు ఉండరు, ఆయనకి ఇష్టం లేని ఆ ప్లేస్కి వెళ్ళరు, ఆయనకి ఇష్టం లేని ఏ పని చేయరు, ఏ మాట మాట్లాడరు. ఆమేన్. సో నిజంగా దేవుడితో మీరు నిజంగా ప్రేమలు ఉంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇఫ్ యూ పుట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, దేవా నువ్వే నాకు కావాలి, ఫస్ట్ ప్రియారిటీ నువ్వే, నా జీవితం నేను నడిపించు అని అనుకున్నప్పుడు, నీ జీవితాన్ని తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెడితే దేవుడు దాన్ని కింద పడేయడు. నువ్వు నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినావు కాబట్టి ఐ విల్ పుట్ యూ ఆన్ ద ఫస్ట్. ఆమేన్. సో దేవుడిని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి. బికాస్ యూ ఆర్ గ్రోయింగ్ అప్, చాలా టెంప్టేషన్స్ వస్తాయి. సో దిస్ వాజ్ స్పెషలీ ఫర్ యూ. మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం చెప్పలేదు, బట్ దెన్ దిస్ వాజ్ అ వర్డ్ పుట్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో చెప్పాలి అనిపించింది కాబట్టి ఐఎమ్ టెలింగ్ దిస్ ఆన్ యూ. సో ప్రతి నాలుక ఆయన యేసని ఒప్పుకోవాలంట, ప్రతి మోకాలు ఆయన ముందు. ఒకసారి ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 10 and 11 చదువుదాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ,
ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఒకసారి మళ్ళీ కొంచెం రివైండ్ చేసుకుంటే భూమి మీద భూమి క్రింద అంట, క్రింద కూడా అంట. అబ్జర్వ్ చేసిండ్రా? అంటే కింద ఎవరుంటారు? త్రోయబడిన ఏంజిల్స్ కదా, సాతాను అర్చనలు కదా. సో 1/3 ఆఫ్ ద హెవెన్లో ఉన్న ఏంజిల్స్ అన్నీ దేవుడు కిందకు పడేసిండు. ఎందుకంటే వాళ్ళందరూ కరప్ట్ అయిపోయినారు, వాళ్ళందరినీ సాతాను ట్రాప్ చేసిండు. సో వాళ్ళందరూ ఇప్పుడు దురాత్మలు అయి ఉంటున్నారు కదా కింద. సో వాళ్ళు కూడా దేవుడే నిజమైన దేవుడని మోకరించి ఒప్పుకుంటారంట. సో అట్లాంటి దేవుడిని మనం మోసం చేయొద్దు కదా. మోసపోకుడి దేవుడు వెక్కరింపబడాడు. ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు మూవీ చూస్తే నువ్వు అట్లనే అవుతావు. నువ్వు దేవుడు వాక్యంలో ఉంటే దేవుడికి ఇష్టంగా బ్రతుకుతావు, దేవుడు అభివృద్ధి చేస్తాడు కదా. అండ్ క్రిస్మస్, క్రైస్ట్ మాస్, ఇట్స్ ఆల్ అబౌట్ వర్షిపింగ్ గాడ్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కదా. సో క్రీస్తుని ఆరాధిద్దాం. చాలామంది అంటారు ఇది ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా వస్తున్న ట్రెండ్ ఇది. క్రిస్మస్ అనేది పేగన్ ఫెస్టివల్, అంటే అన్యుల పండగ. అన్యుల పండగ ఇది రోమన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాక్ ఇన్ 30 AD. సో అప్పుడు కాన్స్టంటైన్ అనే ఒక ఎంపరర్ ఉండే. సో ఆ ఎంపరర్ ఏం చేసిండంటే క్రిస్మస్ అని ఆ ఫెస్టివల్ స్టార్ట్ చేసిండు. ఇట్ వాజ్ నాట్ రియలీ ఫర్ క్రైస్ట్, కానీ స్టార్టింగ్లో మాత్రం అది కొంచెం అన్యుల ఆచారాలతోనే అయ్యేదన్నమాట. కానీ ఓవర్ ద టైం మనము క్రిస్మస్ నిజంగా ఎందుకు జరుపుకుంటున్నాము? యేసయ్యను గణపరచడానికే కదా. ఇప్పుడు మనం అన్యదేవతలని గణపరుస్తలేం కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ పేగన్ ఫెస్టివల్ ఎనీమోర్. ఓకే, సో ఎవరైనా అంటే ఇది పేగన్ ఫెస్టివల్, ఇది సెలబ్రేట్ చేయొద్దు, ట్రీ పెట్టొద్దు, స్టార్ పెట్టొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇదంతా ఐడలైజ్ చేస్తున్నారు, లేకపోతే అది వర్షిప్ చేస్తున్నారు. మనం ఎవరిని వర్షిప్ చేస్తున్నాం? వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్ కదా. సో మనం డెకరేషన్కి వర్షిప్ చేస్తలేము, మనము పండగకి వర్షిప్ చేస్తలేం, మనం పిండి వంటలకు కూడా వర్షిప్ చేస్తలేం. వీఆర్ ఓన్లీ వర్షిపింగ్ లార్డ్ జీసస్ కదా. సో దేవుడు ఎప్పుడు పుట్టిండు అనేది ఇట్స్ స్టిల్ అంబిగ్యస్. అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ ఏమంటారంటే మనకి ఎట్లయితే జనవరి, ఫిబ్రవరి అని నెలలు ఉన్నాయో అట్లనే హీబ్రూలో కూడా నిసాన్, అబీబ్ అని అట్లా నెలలు ఉంటాయి. మన గ్రిగోరియన్ క్యాలెండర్తోని ఈక్వల్ కాదు అది. సో అది జూయిష్ క్యాలెండర్. సో దేవుడు నిసాన్ అనే నెలలో పుట్టిండంటే దట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో. సో చాలామంది ఏమంటున్నారంటే డిసెంబర్ అయి ఉండదు, ఇట్ మైట్ బి మార్చ్ ఆర్ ఏప్రిల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఐ డు నాట్ నో వెన్ జీసస్ వాజ్ బార్న్. నాకు తెలియదు ఏ డేట్లో దేవుడు పుట్టిండని, నాకు తెలీదు ఏ టైంకి దేవుడు పుట్టిండని. బట్ ఐ నో ఓన్లీ వన్ థింగ్, జీసస్ వాజ్ బార్న్ ఫర్ మీ, హీ డైడ్ ఫర్ మీ, హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ మీ. ఆమేన్. దేవుడు నా కోసం జన్మించిండు, దేవుడు నా కోసం సిలువలో మరణించిండు, దేవుడు గొప్పగా తప్పగా రానే వస్తాడు. ఆమేన్. సో దేవుడు మన కోసం తప్పక వస్తాడు, తప్పకుండా మనం తీసుకొని పోతారన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో లెట్స్ వెయిట్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్, గెట్ ప్రిపేర్డ్. అండ్ దిస్ క్రిస్మస్ మీ జీవితాలను మార్చుకోండి, దేవుడిని మీ రక్షకుడిగా ఒప్పుకోండి. ఇంకా దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు, ఇంకా కృపాకాలం ఉంది, ఇంకా కృపనిస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పటికీ దేవుడికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది తీసేసేయండి. అట్లీస్ట్ ఈ న్యూ ఇయర్లో మీ జీవితంలో నెక్స్ట్ లెవెల్ చూస్తారు. ప్రైజ్ గాడ్. దేవుడి వాక్యం దీవించును గాక.